ఒక పక్క జమిలీ ఎన్నికలు, మరొక పక్క సంస్థాగత ఎన్నికల్లో బిజీగా ఉన్నటువంటి బీజేపీ పార్లమెంటు బోర్డు సభ్యులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ మనతో ఉన్నారు. ఒక్కసారి ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్నిటి మీద ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు, ముందుగా మీకు నమస్కారం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మీకు కూడా శుభాకాంక్షలు. మీ ప్రేక్షకులు కూడా ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. ఇప్పటికే సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒకవైపు కసరత్తు కూడా దాదాపుగా చివరికి వచ్చినట్టుంది. ఎప్పటిలోగా ఈ ఎన్నికలు పూర్తవుతాయి? ఇటు తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, జాతీయ స్థాయిలో జాతీయ అధ్యక్షుడు ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది సార్? నేషనల్ రిటర్నింగ్ ఆఫీసర్గా జాతీయ అధ్యక్షులు నాకు బాధ్యతలు అప్పగించిన తర్వాత 4 పర్యాయాలు ఢిల్లీలో అన్ని రాష్ట్రాలతో సమీక్షలు జరిపి సభ్యత్వము, క్రియాశీలక సభ్యత్వం మొదలుకొని బూత్ కమిటీలు, మండల కమిటీ ప్రక్రియ, జిల్లా అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ కూడా దాదాపు పూర్తిగా వస్తూ ఉన్నది. ఈ నెల లోపల రాష్ట్ర అధ్యక్షుల ఎన్నికలు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి మాసంలో జాతీయ అధ్యక్షులు ఎన్నిక జరిగేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మొదటి వారంలో కానీ లేదా అంతకుముందు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ సభ్యత్వానికి వచ్చేసరికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా 12.5 కోట్ల సభ్యత్వం ఈరోజు బీజేపీలో తీసుకోవడం జరిగింది. అది ఇంకా ఎన్నికల్లో జరిగినటువంటి రాష్ట్రాలు మినహాయించి, అది హర్యానా కానివ్వండి, లేదా జార్ఖండ్ కానివ్వండి, మహారాష్ట్ర కానివ్వండి, జరగబోతున్న ఢిల్లీలో కానీ, ఇవన్నీ మినహాయిస్తేనే మరి 12.5 కోట్లు. రేపు ఈ 4 రాష్ట్రాల్లో కూడా సభ్యత్వం పూర్తవుతున్నది. క్రియాశీలక సభ్యత్వం జరుగుతుంది. బూత్ కమిటీలు ఏ రాజకీయ పార్టీ లేని విధంగా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం మేరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఇవాళ ఎన్నికల ప్రక్రియ చాలా సజావుగా, ప్రజాస్వామికంగా ఒక బూత్ అధ్యక్షుడు జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశం అది బీజేపీలో మాత్రమే ఉన్నది. ఒక బూత్ అధ్యక్షుడు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు, ఒక బూత్ అధ్యక్షుడు దేశానికి రాష్ట్రపతి అయినటువంటి ఉదంతాలు ఇది బీజేపీలో ఉందంటే ఇది కుటుంబ పాలనకు, వంశపారపర రాజకీయాలకు ఏ రకంగా బీజేపీ విరుద్ధం అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. బీజేపీ విధానాలు, మోదీ ప్రభుత్వం యొక్క పనితీరు మెచ్చి ఇవాళ అన్ని ప్రాంతాల్లో భౌగోళికంగా, సామాజికంగా కూడా అన్ని వర్గాలు ఇవాళ పెద్ద ఎత్తున ఈ పార్టీలో సభ్యులుగా చేరారు. ఖచ్చితంగా రాబో నాయకత్వం కూడా ఆ విధంగా చురుకైనటువంటి నాయకత్వాన్ని మండల స్థాయి నుంచి మరి రాష్ట్రాల వరకు కూడా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. తెలంగాణలో కూడా ఖచ్చితంగా రేపు అధికారంలో రావడానికి మరి జరగబోయేటువంటి ఎన్నికల సంస్థాగత ఎన్నికలు కాబట్టి మండల అధ్యక్షుల ఎన్నిక కానివ్వండి, జిల్లా అధ్యక్షుల ఎన్నిక కానీ చాలా పారదర్శకంగా, అనుభవంతో సమర్థంగా పనిచేసే వాళ్ళకు ఇవాళ అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఇందులోనే మీ పార్టీకి సంబంధించిన పదవులు అయినప్పటికీ ఎప్పుడు లేని ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి తీసుకున్నారు అనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మండల అధ్యక్షులు కానీ, జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి ఉన్నటువంటి ఏజ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ ఏజ్ అనేది ఎందుకు పరిగణలో తీసుకుంటున్నామంటే మారుతున్నటువంటి ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం ఇవాళ సమాచార విప్లవం దూసుకుపోతుంది. ఒక ప్రపంచమే ఒక కుగ్రామంగా మార్చే విధంగా ఈ యొక్క ఇంటర్నెట్ వ్యవస్థ ఏదైతే వచ్చిందో దాన్ని అందిపుచ్చుకునేటువంటి నాయకత్వం ఉండాలి. ఇవాళ 45 ఏండ్లు మండల అధ్యక్షుడికి ఎందుకు పెట్టామంటే ఆ పరిజ్ఞానం. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా రోజు రోజు పెరుగుతూ ఉన్నది. ఏ రకంగా ఇవాళ సమాచారం ఒక విప్లవం మాదిరిగా దూసుకుపోతుందో అందిపుచ్చుకునేటువంటి వ్యక్తులు ఉండాలి. కాబట్టి సమర్థులు ఉండాలా, అనుభవం ఉండాలా. వాళ్ళని పరిగణలో తీసుకుని 45 ఇయర్స్ మండల అధ్యక్షుడు, 60 ఇయర్స్ లోపల జిల్లా అధ్యక్షుడు అని పెట్టాం. రాష్ట్ర అధ్యక్షుడు కూడా మరి ఆ రకంగా ఏజ్ అనేది లేకుండా మరి ఖచ్చితంగా ఈ 60-65 సంవత్సరాలు లేదా దీన్ని పరిగణలోకి తీసుకుబట్టే అన్ని స్థాయిల్లో కూడా ఎన్నికల ప్రక్రియ జరుగుతుంది. సమర్థంగా అనుభవము, పర్టికులర్ పార్టీ యొక్క విధానాలు, సిద్ధాంతాలు ఇవాళ నడిపే వ్యక్తిని ఇవాళ ఎంపిక జరుగుతుంది. మరొక పక్క జేపీసీలో మీరు మెంబర్గా ఉన్నారు. ఆ కమిటీకి సంబంధించి కూడా 8న మీటింగ్ కూడా ఉన్నట్టుంది. వాటికి సంబంధించి జమిలీ ఎన్నికలు అసాధ్యం, అసలు బీజేపీ అనవసర రాద్ధాంతం చేయడమే కాకుండా ప్రెసిడెంట్ తరహా ఎన్నికలు తెచ్చేందుకు కూడా కుట్రలు చేస్తుంది అని చెప్పి కూడా ఒకవైపు కాంగ్రెస్ కానివ్వండి, ఇతర పార్టీలు కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగా దేశంలో జమిలీ ఎన్నికలు సాధ్యమేనని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది సార్. మొట్టమొదటగా నేను పార్టీకి, అదే రకంగా మా ప్రభుత్వానికి తెలంగాణ నుంచి నన్ను ఒక్కడిగా ఈ జాయింట్ పార్లమెంట్ కమిటీలో సభ్యులుగా తీసుకున్నందుకు వారికి ప్రత్యేకంగా అటు మోదీ గారికి మరి జేపీ నడ్డా గారికి కూడా నేను ధన్యవాదాలు చెప్తాను. వారు ఏ నమ్మకంతోనైతే విశ్వాసంతో నాకు ఈ బాధ్యత ఇచ్చారో
తప్పకుండా బాధ్యత నెరవేరుస్తాను. ఇవాళ జమిలీ ఎన్నికలు అనేది కొత్తవి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత 52 నుంచి 67 వరకు కూడా నిరంతరంగా జమిలీ ఏకకాలంలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఆనాడు కాంగ్రెసు రాజకీయపరమైనటువంటి దురుద్దేశాలతో కొన్ని ప్రభుత్వాలను పడగొట్టడము, కొన్ని ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడం, అది ముఖ్యంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత వారి నేతృత్వంలో 50 సార్లు 356 ఆర్టికల్ని దుర్వినియోగపరిచి ఏ రకంగా రాష్ట్రపతి పాలన ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఆ ఖ్యాతి వారికే దక్కింది. కాబట్టి రాజ్యాంగంలో చాలా స్పష్టంగా మరి ఆ విధులు బాధ్యతలు ఉన్నప్పటికీ ఏకకాల ఎన్నికలను ఏ రకంగా తప్పించారో దాన్ని మళ్ళీ ప్రజల మీద భారం పడకుండా ఇప్పుడు అనవసరంగా వ్యయం ఇవ్వాల. ప్రతి ఎన్నికల పేరు మీద కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టడం, తడవకు ఎన్నికలు జరగడం, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు, ఈ దేశంలో ఏ మూల చూసినా ఏదో ప్రాంతంలో నిరంతరం ఎన్నికలు జరగడము. ఎన్నికల వల్ల ఇవాళ ప్రభుత్వ యంత్రాంగము, సిబ్బంది, పోలీసు బలగాలే పూర్తిగా వాళ్ళ సేవలను కూడా ఎన్నికల కోసమే కాకుండా ప్రజాధనం ఎంత మేరకు దుర్వినియోగం అవుతుంది. మరొకటి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరు మీద ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకుండా, కొత్త పథకాలు విధానాలు తీసుకురాకుండా ఈ రకంగా అడ్డుపడుతున్నాయి. కానీ ప్రజలు భావించారు కాబట్టి ఒక్కసారి ఎన్నికలు జరిగితే మళ్ళీ 5 సంవత్సరాలకు ఎన్నికలు జరిగాయి. ఇవాళ మనం చూస్తున్నాం మిగతా దేశాల్లో, ఇవాళ అమెరికాలో ప్రతి 4 సంవత్సరాలకు ఎన్నిక అనుకున్న మేరకు జరుగుతుంది. కాబట్టి ఇది స్వాతంత్రం తర్వాత అన్ని పార్టీలు ఆ రోజు సహకరించి దాన్ని ఎన్నికలు సజావు జరిపినప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటో వాళ్ళు ప్రజలకే జవాబు చెప్పుకోవాలి. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ప్రజలు మాత్రం కోరుకుంటున్నారు ఈ ఎన్నికల పేరు మీద ఈ డబ్బు మరి దుర్వినియోగం కావడమే కాకుండా, వృధా కావడమే కాకుండా, సిబ్బంది ఏ పని చేయకుండా ఓటర్ల నమోదు నుంచి మొదలుకుంటే చివరికి పోలింగ్ వరకు వాళ్ళు అన్ని విధులు పక్కన పెట్టి ఇందులో నిమగ్నం కావాలి. కాబట్టి ఖచ్చితంగా మోదీ గారు అయితే సంకల్పించారో ఖచ్చితంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపి తిరుగుతాం. దానికి సంబంధించిన చట్టాన్ని ఎక్కడెక్కడ మార్పులు చేయాలనో, ఎక్కడెక్కడైతే ఆ చట్టాల్లో మార్పులు తీసుకోవాలో ఖచ్చితంగా చేరేదానికి ప్రజల భాగస్వామ్యంతో అన్ని పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కూడా వ్యక్తిగతంగా వాళ్ళు ఇది మంచి కార్యక్రమమే జరగాలని కోరుకుంటున్నారు తప్పితే కేవలం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరున్నప్పుడు ఏ రకంగా ఏకకాలంలో ఎన్నికలు జరిపి దాన్ని మళ్ళీ దుర్వినియోగపరిచింది మీరే. ఇప్పుడు ఎందుకు అడ్డుకుంటున్నారో జవాబు మీరు ప్రజలకు చెప్పాలి. ఈ ప్రాంతీయ పార్టీలు కొన్ని, అన్ని కాదు, దాదాపు 39 పార్టీల పైగా సమర్థించాయి. కాబట్టి ప్రజలు ఇవన్నీ కూడా గమనిస్తారు. ప్రజలు చర్చనీయాంశం చేసి ప్రాంతీయ పార్టీలు ఏమన్నా కనుమరుగవుతాయి సార్? ఎందుకంటే చాలామంది ఈ డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు. దేనికి కూడా అది అవకాశం లేదు. ఇది కేవలం రాజకీయ దురుద్దేశంతో ఆ రకమైన ప్రచారం చేయడమే తప్పితే ఇవాళ తమిళనాడులో చూస్తున్నాం కాంగ్రెస్ కనుమరుగైన తర్వాత ప్రాంతీయ పార్టీలు అక్కడ పాలిస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఇవాళ పాలన జరుగుతూ ఉన్నది ఇవాళ. కాబట్టి ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి అవకాశాలు ప్రాంతీయ పార్టీలకు ప్రజలు ఇది రాష్ట్రానికి ఎవరు మేలు చేస్తారు, అది జాతీయ పార్టీ, ప్రాంతీయ పార్టీ, పార్టీ విధానాలను బట్టి పార్టీ యొక్క వాళ్ళ రాజకీయ కోణంలో వాళ్ళు చేసేటువంటి కార్యక్రమాల పట్ల స్పందిస్తారు తప్పితే ఇవాళ కాంగ్రెసు అవినీతితో ముడిపడి ఉన్న పార్టీ, అది కుటుంబ పాలన పార్టీ, కేవలం ఓట్ల కోసం ఏ రకంగా సంతృప్తిగా విధానాలు అవలంబిస్తుందో ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఈ దేశంలో 3 రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మినుకుమంటుంది. తుమ్మితో ఊడిపోయే ముక్కులాగా హిమాచల్, కర్ణాటక, తెలంగాణ ఇవ్వడం. కాబట్టి కాంగ్రెస్ పెట్టింది పేరే అవినీతికి. కాబట్టి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో కూడా మొన్నటి వరకు మరి ఏకకాలంలో జరిగినాయి. కేసీఆర్ గారే ముందస్తు ఎన్నికలు పోవడం వల్ల 5 నెలల లోపలే మళ్ళీ ఎన్నికలు, అంటే ఏడాది పొడవున ఎన్నికల ప్రచారాలు, సిబ్బంది అందరూ నిమగ్నం కావడం, ఏ రకంగా డబ్బు వృధా అవుతుందో ఇది గమనించి మోదీ గారు సంకల్పించారంటే అది జరుగుతుంది. మేము కూడా విస్తృతంగా దాన్ని చర్చ చేస్తాం. 8వ తేదీ మొదటి సమావేశం ఉంది. మాకు స్పీకర్ గారు ఏదైతే కమిటీ వేసినప్పుడే ఇది ఫిబ్రవరిలో జరిగే బడ్జెట్ సమావేశాలే చివరి వారంలో మొదటి రోజు నివేదిక సమర్పించినారు. వాటి సాధ్యాసాధ్యాలను చర్చిస్తాం. అది అంత లోపల జరుగుతుందా, ఇంకా అవసరమైతే సమయం కోరాల్సి వస్తుందా, ఈ చర్చల తర్వాత తేలుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏకకాలంలో జరిగేదానికి అన్ని విధాలుగా కూడా మేము ఈ కమిటీ ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒక పక్క జమిలీ ఎన్నికలకు సంబంధించి మాత్రం వాళ్ళు లేవనెత్తున్నారు. ప్రతిపక్షాలు
అనవసరమైనటువంటి గగ్గోలు పెడుతున్నాయి. ఎక్కడ కూడా వాళ్ళు లేవనెత్తినటువంటి అంశాలు కూడా ఇందులోకి రావు. ఒకవైపు జమిలీ జరిగితే దేశవ్యాప్తంగా సొమ్ము ఆదానే కాకుండా మరొక పక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ అయిపోతే అభివృద్ధి అనేది కూడా తొందరగా చేయొచ్చు అని చెప్తున్నాయి. ఇంకో పక్క సంస్థాగత ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. మరొక పక్క అధ్యక్షుడిని రాష్ట్ర అధ్యక్షుడు కాకుండా జాతీయ అధ్యక్షుడు ఇలా చివరిలోపే వస్తారని చెప్పి ఎంపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అంటున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.